అనుకున్న స్థాయిలోనే కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత సంతరించుకున్నారా, లేదంటే ఏదన్నా గ్యాప్ ఏర్పడిందా? గ్యాప్ ఏం లేదు, నాకు సంబంధించి ఆల్ ఓకే. లేకపోయినా ఐ వాజ్ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఏఐసిసి మెంబర్, పిఎస్సి మెంబర్, పిఈసి మెంబర్. సో నౌ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత కూర్చొని ఉన్నా. నెక్స్ట్ ఏ పొజిషన్ ఇస్తారో, ఏది ఇస్తారో అని చెప్పి ఎదురు చూస్తున్నాం. అంటే మహిళలకు సంబంధించి ఇప్పటి వరకు నామినేటెడ్ పదవుల్లో అంటే ఫస్ట్ ఫేజ్ అంతా ఎవరికైతే ఎలక్షన్లో టికెట్స్ రాని వాళ్ళందరికీ కూడా స్థానం కేటాయించడం జరిగింది. సెకండ్ ఫేజ్లో కార్యకర్తలందరికీ కూడా పెద్దపీట వేయాలని మొన్న కేసీ వేణుగోపాల్ గారు రావడం జరిగింది ఇక్కడికి. అదేవిధంగా నామినేటెడ్ పదవులతో పాటు పీసీసీలో కూడా కూర్పు అనేది జరుగుతుంది. సో దాంట్లో భాగంగా మహిళా కాంగ్రెస్కి ఎన్ని పదవులు వస్తాయో అని వేచి చూస్తున్నాం. సో మీరు అన్నట్టు అప్పట్లో టికెట్ రాని వాళ్ళకి ఇప్పుడు పదవులు ఇస్తున్నారు అన్నారు, బట్ టికెట్ వచ్చిన వాళ్ళకి కూడా పదవులు దక్కిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా, ఆ విషయంలో ఏం చెప్తారు? అంటే వారు సీనియర్ కాబట్టి సీనియర్లకు ఇచ్చాము అనే ఒక మాట మాట్లాడారు. సో అంటే కంటెస్టెడ్ ఎమ్మెల్యేస్ అందరికీ కూడా 1 ఇయర్ వరకు మేము ఇవ్వలేము ఎట్లాంటి పదవులు అని చెప్పి ఏఐసిసి ఇన్ఛార్జ్ గారు, సీఎం గారు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మరి వీరు సీనియర్ నేతలు కాబట్టి అంటే షబ్బీర్ అలీ గారు కామారెడ్డి వదిలేసి నిజామాబాద్లో పోటీ చేయడం, దాని తర్వాత పొదం వీరయ్య గారు మరో సీనియర్ నాయకులకు ఇవ్వడం జరిగింది. మొన్న మన చెల్లెకి వెన్నెలమ్మ కూడా ఇవ్వడం జరిగింది. సంతోషమైన పరిణామం, మాకు ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళందరూ పెద్దలు, గౌరవనీయులు, చాలా సీనియర్లు. సో రేవంత్ రెడ్డి గారి గురించి కామారెడ్డి నియోజకవర్గం వదిలేసి మళ్ళీ నిజామాబాద్కి వచ్చి పోటీ చేయడం అంటే ఆషామాషి కాదు. ఎందుకంటే పాపం అక్కడ వాళ్ళ ఓటు బ్యాంక్ అనేది కూడా, ఎందుకంటే అక్కడ చాలా పరపతి ఉంది షబ్బీర్ అన్నకి. నేను వెళ్ళాను కాబట్టి కామారెడ్డికి, నేను అంతటా తిరిగినప్పుడు ఖచ్చితంగా ఆయన గెలిచేవారు. కానీ ఆ సీటు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చినందుకు బహుశా ఇంకా త్యాగం చేసినారు కాబట్టి బహుశా పోస్టులు ఇచ్చినారు. త్యాగం చేసిన వాళ్ళందరికీ పోస్టులు ఇచ్చిరని మీరే అంటున్నారు కదా, అంటే మీ విషయంలో మీరు కూడా కాంగ్రెస్ పార్టీ కోసం చాలా కష్టపడ్డారు. సో నిరసనలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, ఏ రకమైన అంశాల్లో కూడా మీరు ముందుండి నడిపించిండ్రు పార్టీని. వై బికాజ్ మహిళా నేతగా నేను చూసినవి కూడా చాలా ఉన్నాయి. ఒక గ్యాస్ ధర పెరిగినా, లేకపోతే పెట్రోల్ రేట్స్, లేకపోతే లైక్ నిత్యావసర సరుకులు పోయినప్పుడు కూడా వాటికి అనుకూలంగా వాటిని పట్టుకొని, అంటే కూరగాయలని ఇట్లా ప్రతిదీ ఏ అంశంని వదలకుండా వాటికి తగ్గట్టు మీరు ప్రొటెస్ట్ చేసిండ్రు. సో మీ విషయంలో ఆశించిన స్థాయిలోనే మీకు పదవి దక్కింది అనుకుంటున్నారా, లేదంటే ఎక్కడైనా కొంత అంటే నేను అడిగింది ఒకటే ఒక అప్లికేషన్ పెట్టుకున్నానమ్మా, అది ఖైరతాబాద్ నియోజకవర్గం. నేను అసలు గోషామేలు ఎక్స్పెక్ట్ చేయలేదు. గోషామేలు ఇస్తారని తెలిసిన తర్వాత నేను ముఖ్యమంత్రి వర్యులను కలవడం జరిగింది. అంటే ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించి 5 సీట్లు కేటాయిస్తానన్నారు. దాంట్లో భాగంగా 3 సీట్లు ఇవ్వడం జరిగింది. ఒకటి శ్రీయర్ అన్నకి, దాని తర్వాత ఇంకొకటి నీలం మధు ముదిరాజ్కి, నాకు. సో ఈ విధంగా వాళ్ళు కేటాయించారు, కాస్ట్ ఈక్వేషన్ పైన కేటాయించారు కాబట్టి నాది క్యాన్సిల్ కాలేదు. ఇంకా రాష్ట్ర అధ్యక్షురాలు కాబట్టి ఖచ్చితంగా నాకు గడ్స్ కొంచెం ఎక్కువనే, దాంతోపాటు సబ్జెక్టు కూడా ఎక్కువనే. అంటే ఈ గోషామేల్ అనేది నియోజకవర్గాన్ని 9.5 సంవత్సరాలు ముఖేష్ గౌడ్ గారు చనిపోయిన తర్వాత అసలు ఎవరు పట్టించుకోలేదు. క్యాడర్ ఉందా లేదా అనే పరిస్థితి అక్కడికి వచ్చిన తర్వాత ఆ 20 డేస్లో నేను డివిజన్ బ్లాక్ ప్రెసిడెంట్స్ వేయడం జరిగింది. అంటే నేను చాలా తిరిగి చెప్పాను, అన్న నాకు ఇది వద్దు గోషామేల్ అని చెప్పాను. కానీ అంబర్పేట అడిగాను నేను. ఇన్ఫ్యాక్ట్ అంబర్పేట హనుమంతన్నను అడగండి అని రేవంత్ అన్న చెప్పడం జరిగింది. హనుమంతన్న ఒప్పుకోలేదు కాబట్టి గోషామేలే డిసైడ్ అయిపోయింది. సరే ఇంకా బీఫామ్ తీసుకోవద్దు అనుకున్నా, కానీ పోట్లాట ఎక్కడన్నా పోటీయే కదా, ఎందుకు ఆడవాళ్ళు ఎందుకు పోటీ చేయకూడదు? నేను ఒక రాష్ట్ర అధ్యక్షులు ఎక్కడి నుంచి టికెట్ ఇచ్చినా కూడా గెలుస్తా అనే మాట, అంటే ఎక్కడి నుంచైనా పోటీ చేస్తా అనే మాట నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా గోషామేల్ నియోజకవర్గం నుంచి నాకు ఇచ్చినట్టయితే నేను అక్కడి నుంచి కొట్లాడినాను. కానీ ఎవ్వరూ నాకు సహకరించలేదు. గోషామేల్ చాలా అంటే చాలా గడ్డు పరిస్థితి. ఏ ఒక్క సీనియర్ నాయకులు కూడా బయటకు రాకపోవడం జరిగింది. లాస్ట్ మూమెంట్లో నేను ఆ 20 డేస్లో బ్లాక్ ప్రెసిడెంట్లనే కానీ డివిజన్ ప్రెసిడెంట్లనే కానీ వేసుకొని నా మహిళా నాయకురాలతోటి తిరగడం జరిగింది. నేను